ఉక్రెయిన్ రష్యాలోని ఒకప్పటి భాగం. అయితే ఆ తర్వాత కాలంలో యుఎస్ఎస్ఆర్ డివైడ్ అయిపోయినటువంటి సందర్భంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక దేశంగా అయిపోయింది. అట్లాంటిదే ఉక్రెయిన్ కూడా. అట్లాంటి ఉక్రెయిన్ తర్వాతన నాటోలో సభ్యదేశం అవుదాం అనుకుంది, యూరోపియన్లో సభ్యదేశం అవుదాం అనుకుంది. అవి రెండిట్లలో అవ్వడానికి వీలు లేదని విడిపోయే రోజున, అది దేశంగా ఏర్పడే రోజున సంతకం పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇంతకాలం ఆగితే క్రమంగా అది ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ వచ్చాక వాడిలో ఈ ఆశను రేకెత్తించారు, పెంచి పోషించారు. ఆ కమిడియన్ కాస్త ఇది సాధ్యమేని అనుకున్నాడు. వాస్తవంగా ఆ రెండు కూటముల యొక్క నిబంధనల్లో ఏముందంటే, ఏ దేశంతో అయితే లిటిగేషన్ లేనటువంటిది, భౌగోళికంగా వాళ్ళతో సాన్నిహిత్యం కలిసి ఉన్నటువంటి వాటికి మాత్రమే అది వర్తిస్తుంది. కానీ భౌగోళికంగాను వీళ్ళతో సంబంధం ఉన్నటువంటిది కాదు. వాళ్ళ రూట్ వేరు, వీళ్ళ రూట్ వేరు, ఉక్రెయిన్ భాష వేరు, యూరోపియన్ భాష వేరు, అదే సందర్భంలో నాటో భాష వేరు, వీళ్ళ భాష వేరు. కానీ అక్కడ కలిసిపోయిందనేసి వాళ్ళు చెప్పడం, ఈయన ఒప్పుకోవడం, ఫైనల్గా వచ్చేటప్పటికి అందులో చేరిపోతే కనుక సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాడు యూరోప్ మొత్తం ఎక్కడికైనా పోవచ్చు పాస్పోర్ట్తో. నాటోలో ఉండే నాటో దేశాలన్నింటిలో కూడా తిరగచ్చు. ఈ విధంగా ఉంటే తన ప్రజలందరూ తన కోట్లేస్తారని భావించేసి అమెరికా వాడు చెప్పిన మాట నాడు తీరాజు వస్తే యూరోపియన్ చీ పొమ్మని మంది, నాటో కాదు పొమ్మని మంది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పే మాటలనే అమెరికా కూడా బలపరుస్తుంది. రష్యా మీద యుద్ధం, ఉక్రెయిన్ మీదకి రష్యా యుద్ధానికి వెళ్ళింది మొదట వాస్తవంగా అయితే. కానీ రష్యాని దెబ్బ కొట్టడానికి నాటోని కలుపుకుని ఉక్రెయిన్ తన సరిహద్దులకు వెళ్ళాకనే యుద్ధం చేసిందంటూ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వర్గం వాదిస్తోంది.